ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త నాగసరపు సుబ్బరాయ గుప్తా దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పట్టాభిరాముల వారి ఆలయంలో అనాది అయినటువంటి దేవాలయం. ఈ దేవాలయం నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి గారు నిర్మాణం చేసినటువంటి ఆలయాన్ని, తర్వాత ఆనువంశికంగా ఉన్నటువంటి నాగసరపు రామారావు గారు, సుబ్బరత్నం గారు, వారి కుమారులైనటువంటి నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, అనురాధ దంపతులు, అలానే వాళ్ళ పిల్లలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా, వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని, స్వామిని చక్కగా నమ్ముకొని, అలానే ఈ ఉత్సవాలు కూడా ఒకప్పుడు నేను గత 30-40 ఏళ్ళుగా ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఉన్నాం మేము. అయితే ఇక్కడ స్వామికి అలంకరణ ఒక వైశిష్టమైనటువంటి భాగం. ఈ అలంకరణలో ఈ రోజున స్వామిని మహావిష్ణువుగా అలంకరించి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగినటువంటి వనరులు ఉంటే కానీ మనం ఏ పనైనా చేయగలం. ఆ వనరులన్నీ సమకూర్చింది ఎవరయ్యా అంటే ట్రస్టీ గారే. ఇదంతా కూడా వారి యొక్క గొప్పతనమే. అయితే ఏంటంటే అంటే మా ఆనువంశికంగా మేము అలంకారాలు చేస్తూ ఉంటాం కాబట్టి మాకు చేతైన విధంగా స్వామిని అలంకరించాము. దీంట్లో ఏం ప్రత్యేక ఏమీ లేదు. అయితే అక్కడ అర్చకులందరూ కూడా స్వామిని అదే రకంగా, రఘుబాబాయ్ గారు కానీ, మురళీ మామయ్య గారు కానీ అందరూ కూడా అదే రకంగా స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా వంతులో ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజున సఫలీకృతం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో మన నరసరావుపేట ఎమ్మెల్యే గారు కూడా విచ్చేశారు. అలానే భక్తులందరూ కూడా ఉదయం నుంచి 4:30-5 గంటల నుంచి ప్రారంభం చేసి ఇప్పటి వరకు కంటిన్యూగా భక్తులంతా వస్తున్నారు.